ప్రభువా. అయ్యా కనికరించుము అయ్యా, ఈ ప్రధాన కార్యక్రమంలో మీ సన్నిధి నుంచండి ప్రభువా. చీకటి శక్తులను మీరు బంధించుము అయ్యా. నాయన బయట వ్యర్థంగా ఉన్నవారిని లోపల తీసుకురండి అయ్యా. మీ వాక్కు యొక్క శ్రేష్టత నాయన ఎంత గొప్పదో మీరు ఎరగటానికి సహాయం చేయండి ప్రభువా. ఎప్పుడు వినే మాటలేలే అని నిర్లక్ష్య వైఖరి ఉండనియొద్దు ప్రభువా. అయ్యా మీ సహాయము చేయండి ప్రభువా. నాయన కనికరించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. వీరినందరినీ రావాల్సిన వారిని అందరినీ కూడా త్వరపెట్టి తీసుకురమ్ము ప్రభువా. చీకటి శక్తులను మీరు బంధించండి, మీ సహాయం చేయండి. నా మటుకైతే నేను బలహీనుడను, జ్ఞానము లేని వెర్రివాడను, నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభువా. అయ్యా మీ సహాయం చేయండి. మీ మాటలు ఉచ్చరించడానికి నాకు శక్తి లేదు ప్రభువా. జ్ఞానము అంతకన్నా లేదు, యోగ్యత అంతకన్నా లేదు. కేవలం మీ కృపను బట్టి ఇక్కడ ఉండగా మీ సహాయం చేయండి ప్రభువా. మీరే నీ ప్రజలతో మీరు మాట్లాడము ప్రభువా. మేలు చేయగలిగినది మీ మాటనే ప్రభువా, మీ ఆత్మనే. మీ సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యము మీ ఆత్మ కలిసిన చోట అక్కడ నూతన సృష్టి జరుగునని నాయన మీ వాక్యము మీ లేఖనములు పరుస్తుండగా మీ సహాయమును దయచేయండి. మీ కనికరము చూపించు. పరిశుద్ధాత్మదేవ మా మధ్యకు రండి, మా మధ్య సంచారము చేయండి ప్రభువా. అయ్యా మీ సహాయము చేసి మహిమను ఘనతను మీరు పొందమని యేసు ప్రభు నామంలో స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, సాధారణంగా బక్సింగ్ ఫెలోషిప్ సహవాసంలో చాలా నియమ నిబంధనలు కట్టడాలు ఉంటాయి. మంచిది, అవి ఆశీర్వాదకరం. ఎందుకంటే బక్సింగ్ గారు ఎంతో మోకాళ్ళ మీద సేవ కట్టినవాడు. ఎంతో ప్రయాసపడి అనేక అనుభవాల ద్వారా అనేక కట్టడలను ఏర్పాటు చేశాడు. అయితే ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంను చూసినప్పుడు మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తున్నా. దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని స్త్రీని చేశాడు. ఆ స్త్రీని దగ్గరకు తీసుకొని వచ్చాడు. అంతే కదా. అలాగే ఎవరి దగ్గరకు తీసుకొని వచ్చాడు? ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. అలాగే అబ్రహాము కూడా తన కుమారుడైన ఇస్సాకు రెబెక్కాను తీసుకుని రావడానికి ఎలియాజరును పంపాడు. ఎలియాజరు రిబ్కాను తీసుకొని ఇస్సాకు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయము 63 నుంచి 67 వరకు చదివితే మనకు అర్థమైతే ప్రియులారా. నేను చదువుతాను, ఉన్నవారు చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినండి ప్రియులారా. రిబ్కా 63 నుంచి చదువుతా. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. ఇది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అంటే వేరుగా ఉన్న వారిని ఒక దగ్గరికి తీసుకొని రావటం అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇలాగా హిందూ సాంప్రదాయం కావచ్చు, ముస్లిం సాంప్రదాయం కావచ్చు, ఎవరైనా కానీ ఏం చేస్తారు? ఇద్దరిని ఒక దగ్గరికి తీసుకొని వస్తారు ప్రియులారా. ఇలాగ తీసుకొని వచ్చిన తర్వాత మనం గమనించినట్లయితే చాలా కుటుంబాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సింది పోయి ఎంతో నష్టకరంగా మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశానికి ఒకటి ఉంది. ఏంటి? రాజ్యాంగం. ఏంటి తెలుసు కదా? రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ తెలుసా మీకు? రాజ్యాంగం ఉంది. అంటే మన దేశాన్ని ఎలాగ పరిపాలించుకోవాలి,
మన దేశాన్ని ఎలా సుభిక్షంగా ఉంచుకోవాలి, మన దేశాన్ని ఎలాగ శాంతికరంగా నిలుపుకోవాలి అనే నియమ నిబంధనలు ఆ రాజ్యాంగంలో ఉంటాయి. మన దేశం ఇప్పటికి కూడా నడుస్తున్నది ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. అయితే ఆ రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు దేశంలో అశాంతి, కలవరము రావడం మనం చూస్తాం ప్రియులారా, మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా ఒక కుటుంబాన్ని తయారు చేశాడు, అవునా? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. కాన్స్టిట్యూషన్ ఏమంటారు? రాజ్యాంగం. దేవుని గాడ్స్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఏంటి? గాడ్స్ కాన్స్టిట్యూషన్, దేవుని యొక్క రాజ్యాంగం. ఒక కుటుంబం విషయంలో గాడ్స్ కాన్స్టిట్యూషన్, దేవుని యొక్క రాజ్యాంగం ఎలాగ ఉండాలి అని దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం చూద్దాం ప్రియులారా. ఎండాకాలం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను, సాధ్యమైన 15-20 నిమిషాల్లో దేవుని వచన భాగాలను మీకు చూపిస్తాను ప్రియులారా, అంతే. అర్థమవుతుందా ప్రియులారా? ఎందుకంటే ప్రియులారా, మన దేశం, భారతదేశం ఈ దినమున కూడా మనం గమనించినప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎప్పుడైతే పాలకులు నడుచుకుంటున్నారో, ప్రజలు నడుచుకుంటున్నారో దేశంలో అశాంతి మొదలైంది. అలాగే దేవుని యొక్క చట్టమును మనం ఉల్లంఘించినప్పుడు వ్యక్తిగతంగా మనలో అశాంతి మొదలవుతుంది, మన కుటుంబంలో అశాంతి మొదలవుతుంది, మన పొరుగు వారి మధ్య అశాంతి మొదలవుతుంది, మన ఊరిలో అశాంతి మొదలవుతుంది, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, అలాగ దేశంలో అలాగ వ్యాపిస్తూ వస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క నియమ నిబంధనలు పాటించడం మనకు ఎంతో అవసరము, చాలా ప్రాముఖ్యం ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. దేవుడు ఫస్ట్లోనే ఆదామును సృష్టించినప్పుడు నుండి ఏవేవో మన ఆదాముకి ఏమేమి సెలవిచ్చాడో, లేకుంటే దేవుని వాక్యం ద్వారా ఏమేమి మనకు బయలుపరచబడిందో ఆ వచన భాగాలు మాత్రం మనం చూసుకుందాం ప్రియులారా. మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదవండి ప్రియులారా. మనకు తెలిసిన భాగాలే కొన్ని గుర్తు చేస్తున్నాను ప్రియులారా, చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదుము అనుకున్నాను. పిల్లరా గుర్తుపెట్టుకోండి, సాటి అయిన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నాట్ అలోన్, ఇంగ్లీష్లో నాట్ అలోన్, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, ఓ కుటుంబంగా ఏర్పడిన తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నువ్వు ఒకవేళ అమ్మాయి పుట్టినింటికి వెళ్తానంటే ఇద్దరూ వెళ్ళాలి, లేదు మా పుట్టినింటికి వెళ్ళాలంటే ఇద్దరూ వెళ్ళాలి తప్ప ఒంటరిగా పోవటానికి వీలు. పూర్తి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్తో తప్ప నీవు 99% వెళ్తే ఇద్దరూ వెళ్ళాలి, ఇద్దరూ రావాలి. అర్థమవుతుందా పిల్లరా? మీరు అలాగా చేశారంటే చేసాం, ఖచ్చితంగా చెప్పగలను ఆ విషయంలో. 99%, 1% ఎక్కడ మిస్ అయిండొచ్చు పిల్లరా. ఉద్యోగరీత్యా దూరం ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము తప్ప ఎప్పటికీ కూడా దూరంగా ఉండటానికి వీలు లేదు అని నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నాడు? దేవుడైన యెహోవానే చెప్తూ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని నేను జత చేస్తే నువ్వు ఒంటరిగా పెడితే కదా, దేవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీకు జత చేస్తే నువ్వు మరలా ఒంటరి చేస్తే అది కాదు పిల్లలు. కాబట్టి గుర్తుపెట్టి, నెంబర్ 1 ఏంటి? నాట్ అలోన్, ఒంటరిగా ఉండకూడదు. నెంబర్ 1 పాయింట్ నోట్ చేసుకోండి పిల్లలు. మన జీవితంలో ఇక్కడ చేరిన కుటుంబీకులందరూ కూడా నోట్ చేసుకుంటే మంచిది, ఆశీర్వాదకరం. తర్వాత 24వ వచనం చదవండి, 2:24 చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకై ఉండిరి. చాలు మనం గమనించినట్లయితే 24వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే ప్రియులరా, ఇక్కడ చదువు మళ్ళీ ఒకసారి చదువు, క్షమించండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఏంటండి? హత్తుకొనును. కాబట్టి పిల్లరా మనం గుర్తుపెట్టుకోవాలి,
నాట్ లివ్ యువర్ వైఫ్. ఒంటరిగా ఉండకూడదు, నీ భార్యను విడిచిపెట్టకూడదు. అర్థమైందా? ఒంటరిగా ఉండకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు. ఒంటరిగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? ఒంటరిగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? మన గ్రంథంలోనే గమనించినట్లయితే పిల్లరా, ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడా? వచ్చి లేనిపోనివన్నీ కూడా ఊదిందా? ఏమి నువ్వు చావనే చావవు, నువ్వు దేవదూతల్లాగా ఉంటావు అని చెప్పింది. చెప్తే నమ్మండి కదా. పక్కింటి పుల్లని కూరనే రుచిగా ఉంటుంది, పక్కింటి వాళ్ళ మాటలే రుచిగా ఉంటాయి, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు రుచిగా ఉండవు. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటికి కూడా మధ్యలో మనం మూడో వ్యక్తిని మనము తీసుకొని రాకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మధ్యలో భార్యాభర్తల మధ్య, జత చేయబడిన వారి మధ్య మూడో వ్యక్తిని మనం ఏ మాత్రం తీసుకుని రాకూడదు. అది ఇటువైపు అత్త కావచ్చు, ఇటువైపు అత్త కావచ్చు, అటుపక్క మామ కావచ్చు, ఇటుపక్క మామ కావచ్చు. మూడో వ్యక్తి ఏమాత్రం కూడా ఎంటర్ కావడానికి వీలు లేదు. కాబట్టి పిల్లరా గుర్తుపెట్టుకోండి, నీ భార్యను విడిచిపెట్టడానికి ఉంటే కలిసే ఉండాలి. కలిసి ఉండకుండా ఉన్నామనుకో ఎవరు దూరుతారు? సాతాను దూరుతాడు. గుర్తుపెట్టుకోవాలి, సాతాను దూరుతాడు. కాబట్టి పిల్లరా, మన అత్త కదా, మన మామ కదా, నో 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 మీరు ఎంతున్నా కానీ భార్య భర్తలైన వారు రాజు కొట్లాడుకుని ఏమన్నా చేసుకోండి, కానీ రాత్రిగాను కలిసి మీరు ప్రార్థన చేశారా? కలిసి కుటుంబంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మీ ఇద్దరిని ఏకపరుస్తుంది. అర్థమవుతుందా? చాలా కుటుంబాల్లో క్రైస్తవులు, విశ్వాసులు అనబడే వారి కుటుంబాల్లో చాలా వరకు వారి కుటుంబ ప్రార్థనలు ఉండవు. వారు లేదా భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయడం ఉండదు. అలాగా కలిసి ప్రార్థన చేయనప్పుడు పిల్లరా, నువ్వు పగలంతా కొట్లాడుకునేది అలాగ నిద్రపోతావు, అలాగే ఉండదు. ఏమన్నాడు దేవుడు? నీ సూర్యుడు అస్తమించే లోపల నీ కోపము చల్లార్చుకోవాలి అని చెప్పాడు. నీ చల్లార్చుకోవాలంటే నువ్వు నీకున్న అలవాటు ఏముండాలంటే రాత్రిగాను భార్య భర్తలైన ఇద్దరు కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి పిల్లరా. కాబట్టి పిల్లరా, ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు, నీ భార్యను ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. గుర్తుపెట్టుకో. నంబర్ 2 పిల్లల. తర్వాత పిల్లరా 25వ వచనం చదవమ్మా. 25. వారు సిగ్గు ఎరగక ఉండిరి. నాట్ అషేమ్డ్. ఏంటి? సిగ్గు ఎరగక ఉండిరి. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకో, దేవుడు పాపము చేయనంత వరకు వారు సిగ్గు అనేది లేదు. ఎప్పుడు సిగ్గుపడతాం, ఎప్పుడు దాచుకుంటామంటే మనలో పాపము ప్రవేశించినప్పుడు. కాబట్టి నాట్ అషేమ్డ్. మనం భార్య భర్తలైన వారి మధ్య, ఇద్దరు జతపరచబడిన వారి మధ్య సిగ్గు అనేది ఉండకూడదు. అంటే దాపరికం అనేది ఉండకూడదు. నువ్వు భర్త తెచ్చిన డబ్బులు తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న దేంట్లో బియ్యం డబ్బాలను లేకపోతే ఇంకో డబ్బాలను దాచిపెట్టి పుట్టింటికి సప్లై చేయడం కాదు. అర్థమవుతుందా? అలా కుదరదు. దాపరికం అనేది ఉండకూడదు. అర్థమవుతుందా పిల్లరా? నీ భర్తకు తెలియకుండా భార్య చేయకూడదు, భార్యకు తెలియకుండా భర్త చేయకూడదు. దాపరికం అనేది ఉండకూడదు. భార్య భర్తల మధ్య సిగ్గుపడాల్సినది ఏమీ కూడా ఉండకూడదు. ఎప్పుడు సిగ్గుపడతాం? మనం తప్పు చేసినప్పుడు. ఎప్పుడు సిగ్గుపడతాం? అవమానంగా ఫీల్ అవుతాం మనం తప్పు చేసినప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నంబర్ 1 నాట్ అలోన్. ఒంటరిగా ఉండొద్దు. నాట్ లీవ్ యువర్ వైఫ్. ఎప్పుడు కూడా నీ భార్యను విడిచిపెట్టద్దు. నువ్వు భార్య ఎక్కడ పోతే అక్కడ ఉండు. నేను నా పుట్టింటికి పోతానంటే నేను కూడా వస్తాపా అనాల. నేను నా పుట్టింటికి పోతానంటే నేను వస్తాను పా. ఒకరోజు ఉంటావా, 2 రోజులు ఉంటావా, ఉండండి. అర్థమవుతుందా పిల్లరా? ఇవి గాడ్స్ కాన్స్టిట్యూషన్. దేవుని యొక్క నియమ నిబంధనలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క
నియమ నిబంధనలు ప్రియులరా. కాబట్టి నాట్ అలోన్, నాట్ లీవ్ యువర్ వైఫ్. తర్వాత ప్రియులరా మనం గమనించినట్లయితే ఆది కాండము 3:3 చదువు. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము చాలమ్మా. మనం గమనించినట్లయితే ప్రియులరా, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనేను. కాబట్టి ఇప్పుడు నాట్ సపరేట్. ఏంటి, మనం సపరేషన్కు అస్సలకి అవకాశం అనేది ఇవ్వకూడదు. వేరుగా ఉండడం అనే దానికి అవకాశమే ఉండకూడదు. అంటే ఎప్పుడు మనకు వేరుగా ఉండే పరిస్థితులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు పనులు చేసుకునే విషయంలో కదా, పనులు చేసుకుని నాట్ వర్క్ సపరేట్లీ చేసి కలిసి పని చేయడం నేర్చుకోవాలి. ఏంటి, నేను నా భార్య ఒక పని, నేను ఒక పని కదా. నేను ఎక్కడో పని చేస్తున్నా, ఆమె ఎక్కడో పని చేస్తుంది. సాధ్యమైనంత వరకు, అంటే బైబిల్ చెప్పే సిద్ధాంతం అది. నేను నా భార్య అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నాట్ వర్క్ సపరేట్లీ. మనం పని ఎప్పటికీ కూడా వేరువేరుగా పని చేయ, అంటే ఏదైనా కానీ కలిసి పని చేయడం నేర్చుకోవాలి. ఏంటి, కలిసి ఇంట్లో పనైనా కూడా కలిసి పని చేసుకోవడం నేర్చుకోవాలి. మన పల్లె గుంపలలో ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు భార్యనే పని చేయాలా, భార్యనే పని చేస్తూ ఉంటే ఈయన పెద్ద ఆయన ఊరంతా తిరిగి తాగి వచ్చి మనం 2 డేట్లు వేసి నువ్వు అన్నం పెట్టవట ఆయనకి అంటాడు. అంతే కదా, నువ్వు అంటాడు అన్నం పెట్టవా అంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, నాట్ వర్క్ సపరేట్లీ, వేరుగా ఉండి పని చేయకూడదు, కలిసి పని చేసుకోవాలి, కలిసి పని చేసుకోవాలి. మేము ఇద్దరం ఉద్యోగస్తులం కదా, మేము ఇద్దరం ఉద్యోగస్తులం. మేము టయానికి స్కూల్కి వెళ్ళాలి, అంటే కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళాలంటే నేను హెల్ప్ చేయకపోతే టయానికి వెళ్ళగలుగుతామా చెప్పండి? ఏదో రకంగా ఆమె పిండి రుబ్బి పెట్టి ఉంటుంది, నేను దోశలు వేస్తాను. తప్పదు కదా. మనం మన అమ్మ నువ్వు ఇంట్లో వంటింటి కుందేలువా అంటారు, నువ్వు వంటింటి కుందేలువా అంటారు. నేను అలా చేయలేదనుకో రోజు మేము గొడవ పడాల్సిందే, అవునా కదా. కాబట్టి కలిసి పని చేసుకోవడం నేర్చుకోవాలి, ఒకరికొకరు సహకారులుగా ఉండడం మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా ప్రియులారా? నేనేం సిగ్గుపడను ప్రియులారా, నేనేం సిగ్గుపడను. నేను వేరే వాళ్ళ పని చేయట్లా, నా జీవిత భాగస్వామికి పని చేస్తాను, సహాయం చేస్తాను. నిజం గుండె మీద చేసి చెప్పుకోండి. మనమందరం కూడా స్త్రీలు చేసే పని కంటే ఎక్కువ పని చేస్తామా చెప్పండి? ఒకవేళ బరువు పనులు చేయలేకపోయిండొచ్చు, కానీ ఎక్కువ సమయం పని చేసేది ఎవరో? స్త్రీ. మనమేమో పూర్తి కాళ్ళ ఎగరేసుకొని మాట్లాడుతూ ఉంటాం, అవునా? అట్లని బైబిల్ చెప్తుంది, స్త్రీ పురుషుని మీద అధికారము చెలాయించడానికి వీల్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈ మాటలు కలిసి పని చేయండి, నాట్ వర్క్ సపరేట్. వేరుగా పని చేయదు, నువ్వు ఇది చేసుకో నేను ఇది చేసుకుంటా, అలా కాదు. కలిసి పని చేసుకోవడం, ఇంట్లో పని అయినా కానీ మరి ఏ పని అయినా కావచ్చు. అంటే మీరు చేయబోయే పని ఏదైనా కానీ ఇద్దరి ఆలోచనల సమ్మతము నిమిత్తమే చేయాలి తప్ప ఇద్దరు వేరు ఆలోచనతో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అన్నట్లుగా పోవటానికి వీల్లేదు ప్రియులారా. అర్థమవుతుందా ప్రియులారా? నాట్ అలోన్, నాట్ లివ్స్ అలోన్. నీ భార్యను ఒంటరిగా విడిచిపెట్టదు, దూరంగా విడిచిపెట్టదు. నాట్ అషేమ్, సిగ్గుపడద్దు. ఎప్పటికి కూడా దేని విషయంలో కూడా సిగ్గుపడకూడదు ప్రియులారా. నాట్ వర్క్ సపరేట్లీ, నాట్ వర్క్ సపరేట్లీ. 6వ వచనం చదవండి, 3 అధ్యాయం 6వ వచనం. చాలు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఏముందంటే
తన భర్త లేనప్పుడు చెవులో ఊదింది ఎవరు? సాతాను. ఏం చేసింది? అవ్వ ఏం చేసింది? పండు తీసుకుంది, తినింది. భర్త వస్తానంటే ఏం చేసింది? భర్తకు కూడా ఇచ్చింది. భర్తకు కూడా తిన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, ఈ స్త్రీ ఏం చేయాల్సిందంటే, లేదంటే అవ్వ ఏం చేయాల్సిందంటే, నా భర్త వచ్చేంత వరకు ఈ పండును తినను అని కూర్చొని. కాబట్టి గుర్తుపెట్టుకో, నాట్ ఈట్ సపరేట్లీ, వేరువేరుగా మా ఆయన వచ్చేంత వరకు నేను ఉండాల్సిందే. అర్థమవుతుందా? కలిసి భోజనం చేయడం నేర్చుకోండి. అట్లీస్ట్ ఏదైనా అంత కష్టం ఉంటే కానీ కనీసం రోజులో ఒక పూట అయినా కానీ పిల్లలతో కలిసి భోజనం చేయండి. మా ఇంట్లో రోజు మా పిల్లలు మేము అందరం కలిసి భోజనం చేయాల్సిన, మధ్యాహ్నం కానీ పొద్దున కానీ రాత్రి కానీ. పొద్దున మాత్రం పరిగెత్తుతాం ఎందుకంటే డ్యూటీలకు, తప్ప మధ్యాహ్నము రాత్రి మాత్రం ఖచ్చితంగా మా పిల్లలతో మేము అందరం కలిసే భోజనం చేస్తాం. కానీ వేరుగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, నాట్ ఈట్ సపరేట్లీ. మీరు వేరువేరుగా తినదు కదా. మన ఇంట్లో చాలా వరకు పెద్దోడు వస్తాడు, ఏమి డేగిషగాడికి పోతాడు, ప్లేట్లు వేసుకుంటాడు, తింటాడు పోతాడు. చిన్నోడు వస్తాడు, ప్లేట్లో భోజనం వేసుకుంటాడు, తింటాడు పోతాడు. అలా ఉండకూడదు పిల్లరా, అలాగా ఉండకూడదు. మన పిల్లలకైనా కూడా మనం నేర్పించాలి. ఖచ్చితంగా ఈ టైంకి ఉండాలి, అందరూ కలిసి భోజనం చేయాలి అనే కట్టడం మనం పెట్టుకోవాలి. ఇది గాడ్స్ కాన్స్టిట్యూషన్, దేవుని యొక్క విధి ఇది. అలాగ చేయనందుకు ఈ హవ్వ ఏం చేసిందండి? తన భర్తకు అంటించింది, తర్వాత లోకానికి ఏ పాపాన్ని అంటించిందా పిల్లలు. కాబట్టి పిల్లలు సపరేట్. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టు, నాట్ ఈట్ సపరేట్లీ, నాట్ అలోన్, నాట్ లివ్ యువర్ వైఫ్, నాట్ అషేమ్డ్, నాట్ వర్క్ సపరేట్లీ, నాట్ ఈట్ సపరేట్లీ. గుర్తుపెట్టుకోండి. తర్వాత పిల్లలు మనం గమనించాం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఇంతకుముందే గుర్తు చేశాను. అంటే మనం ఏది కూడా దాచిపెట్టుకోవడం అనేది ఉండకూడదు. డు నాట్ హైడ్ ఎనీథింగ్. మనల్ని ఎప్పుడు మనం కవర్ చేసుకోకూడదు. మనం చాలాసార్లు ఆడవాళ్ళకు ఉండే బుద్ధి మరి నాకైతే తెలియదు, ఉన్నది వాస్తవంగా ఒప్పుకోరు, దాన్ని కవర్ చేసుకోవడానికి 4-5 మాటలు మళ్ళీ దానికి కలుపుతూ ఉంటారు. అలా ఉండకూడదు పిల్లలు. తప్పు చేసామా, మానవుడు సహజమే కదా తప్పు చేయటం. ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకున్నప్పుడు పిల్లరా, అంతకంటే గొప్ప విడుదల ఇంకేముండదు. గొప్ప స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్రం, సంతోషం ఇంకొకటి ఉండదు పిల్లలు. కాబట్టి పిల్లలు మనం గుర్తు పెట్టుకోండి. తర్వాత 3:12 చదవండి. 3:12 ముగిచేస్తాను పిల్లల. అందుకు ఆదాము 12 వచనం, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన. నేను చూసారా ఏమంటుందండి? ఆ స్త్రీయే, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే. మగవాళ్ళకున్న నేచరే ఇప్పటికీ అట్లా. ఎక్కువ ఎవరి మీద? ఇంట్లో ఉన్న స్త్రీలపైనే నేరం మోపుతూ ఉంటారు. బ్లేమింగ్, నాట్ బ్లేమింగ్ అదర్స్, ఇతరులపైన మనం నేరారోపణ చేయకూడదు. ఆదాము ఏం చేశాడంటే, నీవు నాకు ఇచ్చిన స్త్రీని బట్టి నేను ఈ పండు తిన్నాను అన్నాడు. దేవుడు చెప్పిన మాట లక్ష్యం చేశాడా, లేకపోతే అవ్వ చెప్పిన మాట లక్ష్యం చేశాడా? ఏమండి, అవ్వ చెప్పిన మాట లక్ష్యం చేశాడు. సహజంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఆదాము కూడా చాలా పోరాటం జరిగిందంట. ఆ సమయంలో ఇక్కడనేమో హవ్వ ఉంది, ఇటు పక్కనేమో దేవుడు ఉన్నాడు, మధ్యలో ఆదాము ఉన్నాడు. నేను పండు తినలేదనుకో, నేను అవ్వను పోగొట్టుకుంటా. నేను పండు తిన్నాననుకో, దేవుని పోగొట్టుకుంటా. పండు తింటే దేవుని పోగొట్టుకుంటా. ఏమండి, పండు తినకపోతే దేవుని సంపాదించుకుంటా, అవ్వను పోగొట్టుకుంటా.
ఈ మధ్య పోరాటంలో ఏం చేశారు? లాస్ట్కి హవ్వ వైపే మొగ్గు చూపాడు. హవ్వ ఇచ్చిన పండును తిన్నాడు ప్రియులరా. కాబట్టి ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదనే దేవుడు మన దగ్గర తీసుకుని వస్తే మనం ఒంటరిగా వదిలిపెట్టకూడదు. నీ భార్యను ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆ తర్వాత ప్రియులరా ఏం చెప్పాను? మనం దేని విషయంలో సిగ్గుపడకూడదు. దేని విషయంలో కూడా సిగ్గుపడకూడదు. కలిసి పని చేసుకోవాలి, వేరువేరుగా పని చేసుకోకూడదు. కలిసి భోజనం చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత పిల్లలు దేన్ని కూడా మనం దాచుకోకూడదు. భార్య భర్తలైన వారు దేన్ని కూడా దాపరికం అనేది ఉండకూడదు. తర్వాత ఎవరిపైన కూడా నిందను మోపకూడదు. నాట్ బ్లేమ్ అదర్స్. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇది దేవుని యొక్క కాన్స్టిట్యూషన్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబంలో దేవుని యొక్క చట్టం అది. అర్థమవుతుందా ప్రియులరా? దేవుని యొక్క చట్టం ఉల్లంఘించావా, నష్టం ఎవరికి? మనకే కానీ దేవునికి కాదు. గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే దేవుని చట్టాన్ని అవలంబించడం కొద్ది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. చాలాసార్లు కష్టంగా ఫీల్ అవుతాం. అసలు దేవుని యొక్క చట్టం చాలా సులువైనదని యేసుప్రభువారు చెప్తాడు. నా కాడి సులువైనది, నా భారము తేలికైనదని యేసుప్రభువారు చెప్తాడు. మనమేమో చాలా భారంగా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనం వేరైపోయిన మానవుణ్ణి పాపం చేసి ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయిన ఆదాము అవ్వను జత చేయటానికి, వారిని దేవునితో మళ్ళా కలపటానికి ఏం చేశాడు? దేవుడని యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో గాయపరచబడి తన రక్తాన్నంతా కార్చి ఏం చేశాడండి? ఆదాము యొక్క చేయిని పట్టుకున్నాడు. ఒక పక్క దేవుని యొక్క చేయిని పట్టుకున్నాడు. ఒక మధ్యలో ఏం చేశాడు? దేవుడు చేయి విడిచిపెట్టాడు. యేసుప్రభువారు చేయి విడిచిపెట్టాడు. దేవుడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివే అన్నాడు. అయితే వేరైనటువంటి ఆదాము యొక్క చెయ్యి, తర్వాత దేవుని యొక్క చెయ్యి, ఇద్దరి చేతులను పట్టుకొని ఏం చెప్పాడు? లాస్ట్కి సమాప్తమాయను అన్నాడు. ఏమన్నాడండి? సమాప్తమాయను. కాబట్టి ప్రియులరా, మన మధ్య సమాధానమును సమకూర్చి పెట్టేది ఎవరండి అంటే యేసుప్రభువారు. గుర్తుపెట్టుకో, ఆయన సమాధానానికి కర్త. నీ కుటుంబంలో సమాధానం ఏలుబడి చేయాలంటే ఏమండి? అత్తమామల మధ్యకు రాకూడదు. ఇంకా ఏ బంధువు కూడా మధ్యకు రాకూడదు. నీ స్నేహితుడైనా ఎవరు కూడా మధ్యకు రాకూడదు. రావాల్సింది ఎవరు? యేసుప్రభువారు మాత్రమే. ఆయన మనకు మధ్యవర్తి అయినాడు. నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ దేవుని సిద్ధాంతం, దేవుని నియమ నిబంధనలు అంతే. అవి అంగీకరించినా మీరు అంగీకరించకపోయినా అది దేవుని యొక్క సిద్ధాంతం, లేకుంటే నియమ నిబంధనలు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, గాడ్స్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఫ్యామిలీ అని దేవుని యొక్క రాజ్యాంగము కుటుంబములో అనే విషయంలో మీ సన్నిధికి వచ్చి ఉండగా మీ సహాయం చేయము అయ్యా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు సెలవిచ్చారు, కాబట్టి జత చేశారు. కాబట్టి వేరుగా దూరంగా ఉంచకూడదని భార్యను మీరు హెచ్చరిస్తూ వచ్చారు అయ్యా. దేని విషయంలో సిగ్గుపడకూడదని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు అయ్యా. మీరు నాయన దేని విషయంలో వేరుగా ఉండి పని చేయకూడదు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు అయ్యా. మీరు కలిసి భోజనం చేయాలి కానీ వేరువేరుగా భోజనం చేయకూడదు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభువా అయ్యా. అలాగా దానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఆదాము యొక్క కుటుంబము, ఆదాము ఎలాగా వారు మీదికి ఎలాగ నష్టము తెచ్చుకున్నారు ప్రభువా అయ్యా. ఏదైనా తోట నుంచి వారు వెలివేయబడ్డారు కదా, దేవునికి దూరం అయిపోయారు కదా అయ్యా. మీ సహాయం చేయండి. మీ నియమ నిబంధనలకు లోబడి బ్రతకటానికి మాకు సహాయం చేయండి ప్రభువా అయ్యా. కృపణ దయచేయండి. ఎక్కడ మేము ఇతరుల మీద బ్లేమ్ చేసేవారిగా ఉండనియద్దు ప్రభువా. మీ కృపను మాకు దయచేయమని, ఈ మాటలకు ముద్ర వేయమని, చీకటి శక్తులను బంధించమని
యేసు ప్రభు నామములో స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.